హలో మై లవ్లీ ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిదిష్ను. సో ఈ రోజు మనం చేయబోతున్న వ్లాగ్ హోమ్ టూర్. ఇల్లు చూపిస్తాం అయాన్ష్. ఈరోజు మన వాళ్ళందరికీ హౌస్ చూపిద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇంట్లోకి ఎంట్రీ అయిన వెంటనే మాకు ఫిష్ ఎక్వేరియం ఉంది. సో ఫిషెస్ వేసుకున్నాం, గోల్డ్ ఫిషెస్, అండ్ ఇందులో కొంచెం రేడియం ఫిషెస్ ఉంటాయి, లైట్ పింకిష్ అండ్ రేడియం గ్రీన్ కలర్ ఇవి అన్నీ కూడా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బాబా గారి ఫోటో, ఇది మేఘ్నా అక్క అండ్ ఇంద్రనీల్ బాబా షిరిడి నుంచి మేము సొంతిల్లు తీసుకున్నామని మాకు ఆ రోజు గృహప్రవేశానికి గిఫ్ట్ చేసిన ఫోటో అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ శానిటైజర్ కాబట్టి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. అండ్ ఇది మా హాల్. సో చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్, ఎందుకంటే పిల్లలు ఉన్న టైంలో స్పేషియస్గా ఓకే 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 సో పిల్లలకి స్పేషియస్గా ఉంటుంది కాబట్టి యా యా ఏం పాడుతున్నావు అయాన్ష్, చెప్తున్నావు కదా వాళ్ళకు కూడా. ఓకే, సో అయాన్ష్ ఆడుకోవడానికి స్పేషియస్గా ఉండాలి, బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ఫర్నిచర్ లేకుండా కొంచెం తక్కువలో మేము ఇలా తీసుకున్నాము లాంగర్. సో ఇది 6 సీటర్ సోఫా. ఇక్కడ ఏంటి అని అంటే రాఖీ ఫెస్టివల్ దాంట్లో చూసినట్టయితే మా తమ్ముడు వర్మ నాకు గిఫ్ట్ చేసినవి ఇవి నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను అక్కడ సెల్ఫ్ పెట్టించుకుందే అందుకు, మనీ ప్లాంట్ అండ్ బ్యాంబో ప్లాంట్ అక్కడ ఉంటే బాగుంటుంది అని. అండ్ పైన చూస్తే మీరు ఫాల్ సీలింగ్ ఉంది కదా, ఈ ఫాల్ సీలింగ్ ఇవి కూడా ఎక్కువ మోడల్స్కి వీటికి వెళ్ళకుండా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పి అలా తీసుకున్నాము. అండ్ వార్మ్ లైట్స్, నార్మల్ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఈ అవార్డ్స్ అన్నీ ఇక్కడ పెడితే బాగుంటుంది అని. అండ్ దానికి కొంచెం స్పాట్ లైట్స్ లాగా ఇచ్చాము. నైట్ టైం పూట ఎప్పుడైనా సరే ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ డిన్నర్స్కి కానీ వాళ్ళందరికీ ఇవి జిగేల్ అంటూ మెరుస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇది ఈ అవార్డ్స్కి వీటికి సంబంధించి. అండ్ తర్వాత టీవీ క్యాబినెట్ అనేది మేము ఇలా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది ఫోమ్తో చేయించింది, ఆ గోల్డ్ కలర్వి ఇవి అన్నీ కూడా. అండ్ టీవీ వచ్చి 65 ఇంచెస్ది. ఇక్కడ కూడా నేను ఒక బ్యాంబో ప్లాంట్ని నేను ప్లేస్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తే దిస్ టైప్ ఆఫ్ ఇవన్నమాట. వీటిలో నేను అయాన్ష్వి బొమ్మలు ఇవి అన్నీ చిరాకుగా ఉండకుండా అప్పుడప్పుడు ఇలాగ ర్యాక్స్లో వేసేస్తూ ఉంటాను. సో ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ అంతా కూడా మా ఫాదరే చేశారనమాట, మా డాడీ. సో అయాన్ష్ రూమ్ ఇది. సో అంటే పిల్లల్లాగా ఏమి బొమ్మలు అలా ఇలా ఏం కాకుండా కొంచెం ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అండ్ డీసెంట్గా క్లాసీగా ఉండాలి అని నేను చూస్ చేసుకున్నవి. ఇదంతా మన ఫాల్ సీలింగ్లో వీటిలో లైట్గా స్టార్స్ రావాలి. అండ్ అది మొత్తం అంతా మనకి వాల్ పేపర్ స్కై బ్లూ, మన మేఘాలు, క్లౌడ్స్ ఇవన్నీ కూడా. సో చాలా సింపుల్గా ఉంటుంది వాడి రూమ్. ఈ కర్టన్స్ అనేవి మేము హౌస్ వార్మింగ్ అప్పుడు నాకు మాన్సా గిఫ్ట్ చేసినవి. అండ్ నెంబర్ 1 వాడి బర్త్డేది నెంబర్ 1. అండ్ కృష్ణుడికి నెమలికలు ఉంటాయి కదా, సో నెమలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అయాన్ష్ కూడా అంత స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అని నెమలికలతో తయారు చేసిన 1 అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇవి. అండ్ దెన్ ఇవి పిల్లోస్ ఇవన్నీ కూడా ఇక్కడ నెక్స్ట్ టైం వాడు చదువుకునేటప్పుడు ఇక్కడ బుక్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ప్రజెంట్ అయితే పిల్లలు కాబట్టి నేను ఇవి చిన్న పిల్లోస్, ఇమోజీ పిల్లోస్ ఇవన్నీ నేను ఇక్కడ పెట్టాను. అండ్ అక్కడ చూస్తే మీరు అయాన్ష్ ఇంప్రెషన్స్ అనమాట. అయాన్ష్వి ఇంప్రెషన్స్ వాడికి 15 days ఉన్నప్పుడు మేము తీసుకున్న ఇంప్రెషన్స్. అండ్ ఇది పుల్అవుట్ బెడ్ అనమాట. అయాన్ష్ చూపిస్తావమ్మా, నువ్వు తప్పకుండా నేను తీస్తాను. ఎస్ చూపించినానా? ఎస్, ఇది పుల్అవుట్ బెడ్. సో మేబీ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఎవరైనా పిల్లలు కానీ అలాంటప్పుడు ఇంకొక బెడ్ అనేది ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా మేము పెట్టుకున్నాము. అండ్ స్పేస్ కూడా మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు లోపల పెట్టేయచ్చు. అవునా? వద్దు అని చెప్పి వెళ్ళిపోమంటున్నాడు, వాడు రూమ్ కూడా చూపించనివ్వట్లేదు. ఇది మా బెడ్రూమ్. సో బెడ్రూమ్ ఏంటి అని అంటే కంప్లీట్గా పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి వైట్ అండ్ కొంచెం గ్రాండియర్గా కనిపించాలని అక్కడక్కడ అలా గోల్డ్ కలర్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ వస్తే ఒక వార్డ్రోబ్ మాత్రమే పెట్టుకున్నాము, ఇది మొత్తం కంప్లీట్గా. ఇది వచ్చి నా వార్డ్రోబ్. సో రెగ్యులర్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట వీటిలో. రెగ్యులర్గా మనం షూట్కి వెళ్ళేటప్పుడు అండ్ క్యాజువల్ వేర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ఇన్స్కర్ట్స్ అండ్ ఇవన్నీ కూడా మామూలుగా. అండ్ విండోస్కి వస్తే
ఈ కర్టన్స్ అనేవి వైట్ అండ్ గోల్డ్ తీసుకున్నాము. చాలా చాలా వెతికి కస్టమైజ్ చేయించి తీసుకున్నాం. అంటే రూమ్ అంతా ఒక థీమ్గా ఉంటే బాగుంటుంది అని. సిద్ధు లేకపోయినా మనం ఓపెన్ చేసే రైట్ ఉంది. సిద్ధు వార్డ్రోబ్ చూడండి ఎంత చక్కగా లేదో. ఎందుకంటే సిద్ధు ఎప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇలా తీసుకుని అలా పడేస్తూ ఉంటారు. నేను సర్దే టైం అది ఏం లేదు కాబట్టి కొంచెం అలా ఉంది, ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ ఇది వస్తే ఇది మేము బోర్డు పెట్టేసుకున్నాం. మేబీ ఫ్యూచర్లో ఏమైనా టీవీ కానీ ల్యాప్టాప్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అని. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు ఇలా క్లోజ్ చేసామంటే ఈ కింద స్విచ్చెస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి ప్రతిసారి అయాన్ష్ వచ్చి ఆన్ చేసేస్తాడు. దానివల్ల ఏసీ అండ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఎప్పుడు ఆన్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఇది క్లోజ్ చేసుకుని ఆన్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మా డాడీ ఇచ్చారనమాట. మా డాడీయే ఇంటీరియర్ మొత్తం చేశారు కాబట్టి. అండ్ సేమ్ ఇక్కడ కూడా గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో విండో. సో ఇక్కడ వాష్రూమ్కి వస్తే ఇది కొంచెం డిజైన్ చేసాం. ఇది యాక్చువల్గా చూపించాలి అని అనుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇదేంటంటే నేను కొంచెం ఎక్కువ హొయ్యిలో ఒలగపోసి నాకు ఇది కావాలి అని చెప్పాను. యాక్చువల్ బాల్కనీలో చేయించాలి అని అనుకున్నాము ఇది. కానీ బాల్కనీకి దానికంటే అది వాల్పేపర్ వెళ్ళి మిగిలిన దాన్ని మేము ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాం అనమాట. ఈ కబోర్డ్ మొత్తం అంతా కూడా డాడీ ఐడియా ఇచ్చారు. మేకప్ రిమూవ్ చేయడానికి అండ్ నా హెయిర్ ఆయిల్స్ లాంటివి ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తాను అనమాట. సో ఇది మా వాష్రూమ్ కూడా. అండ్ తర్వాత బయటికి వెళ్తే మా బెడ్రూమ్ అది చూసారు చాలా ప్లెజెంట్గా ప్లెయిన్గా ఉంది. అండ్ మా బెడ్రూమ్కి కూడా కీ అనేది మేము ప్రియా సిద్ధు అని చెప్పి ఎవరో గిఫ్ట్ చేసిందనమాట. అది అలా పెట్టుకుని ఉన్నాము. బట్ ఎప్పుడు లాక్ అయ్యాం, జస్ట్ అది పోకుండా ఉంటుంది అండ్ రూమ్స్ కీస్ మారిపోకుండా ఉంటాయి అని.